తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చాకచక్యంగా దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన 28 సంవత్సరాల వయసు కలిగిన చల్లా నాగరాజు తండ్రి నాగేశ్వరరావు ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసముంటున్నాడు. నాగరాజు పొదిలి మండలం బుచ్చినపాలెం గ్రామం, నందిపాలెం, కొనకలమెట్ల మండలం చిన్నారికట్ల గ్రామాల్లో సుమారు 51.5 గ్రాములు బంగారు ఆభరణాలు, 218 గ్రాములు వెండి వస్తువులు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బుల్లెట్, 5,000 రూపాయలు నగదు, ఒప్పో మొబైల్ స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పొదిలి పోలీసులు. రికవరీ చేసిన చోరీ సొత్తు మొత్తం 7,50,000 రూపాయలుగా ఉంటుందని మీడియా సమావేశంలో సిఐ రాజేష్ తెలిపారు. ముద్దాయి నాగరాజు గత నేర చరిత్రలో కూడా విజయవాడ, భవానీపురం, దర్శిలో పలు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలై మళ్లీ పగటిపూట తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేసి దొంగతనం చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సిఐ రాజేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్గదర్శకాల మేరకు పొదిలి సిఐ రాజేష్ కుమార్ సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పొదిలి ఆర్టీసీ బస్టాండ్ డిపో వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేసే సమయంలో ముద్దాయి చల్లా నాగరాజు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండగా పోలీసులను గమనించి పరారయ్యే క్రమంలో పోలీసు సిబ్బంది నాగరాజును వెంటాడి పట్టుకొని విచారణ చేయగా ముద్దాయి తాను పైన తెలిపిన అన్ని నేరాలను ఒప్పుకున్నాడని సిఐ రాజేష్ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనపరిచిన సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్, కానిస్టేబుల్స్ షాకీర్, కోటేశ్వరరావులను ఎస్పీ మరియు డిఎస్పీ మురళీకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. మనకి పొదిలి పట్టణంలో మే 23వ తారీఖున బుచ్చినపాలెంలో ఉదయం పూట అరౌండ్ 10:30-11 అప్పుడు ఒక ఇంట్లో లాక్ బ్రేక్ చేసి సుమారు 32 గ్రాముల బంగారం పోయిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. అదే రోజు నేను ఎస్ఐ గారు కూడా బుచ్చినపాలెంలో ఆ ఇంటిని విజిట్ చేయడం, అదే రోజు కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. తర్వాత మనకి రీసెంట్గా జూన్ 26వ తారీఖున నందిపాలెంలో ఇదే విధంగా మధ్యాహ్నం 12:30 అప్పుడు తాళం పగలగొట్టి, అంటే తాళం వేసిన ఇంటిని తాళం పగలగొట్టేసి దాంట్లో ఒక వెండి చెంబు, సుమారు 250 గ్రాముల వెండి చెంబు, తర్వాత 3.5 సవర నాంతాడు చోరీ చేయడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు రావడం. అదే రోజు కొనకనమెట్ల మండలం పెద్దారకట్ల విలేజ్లో ఒక ఇంట్లో తాళం పగలగొట్టి, తాళం వేసిన ఇంటిని పగలగొట్టి సుమారు 11,000 క్యాష్ని దొంగతనం జరిగింది అని చెప్పేసి వచ్చిన రిపోర్ట్ని, ఈ మూడింటిని కూడా కేసులు రిజిస్టర్ చేయడం. ఆ తర్వాత మనం ఎన్ రోడ్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి అందులో ముద్దాయి చల్లా నాగరాజు మన రాజుపాలెం విలేజ్ అని చెప్పేసి అతన్ని ఈ సీసీ ఫుటేజెస్ కావచ్చు లేదా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా మనం ట్రేస్ అవుట్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మొత్తము 62 గ్రాములు, అంటే ప్రస్తుత మార్కెట్ వాల్యూ 8 లక్షల నుంచి 9 లక్షల దాకా ఉంటుంది. ఈ మొత్తము ఈ చోరీ జరిగిన సొత్తు మొత్తం కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయడం, అతన్ని అరెస్ట్ చేసి కోర్టు దగ్గర కూడా పెడతాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఇమీడియట్ అర్జెంట్ వర్క్ ఉంటే, అంటే ఈ నేరస్తుడు ఏంటంటే ఈ పగలు ఎక్కడైతే తాళాలు వేసి ఉంటారో ఆ ఇంటిని ఒకసారి రెక్కీ చేసుకుని ఆ తాళాలు పగలగొట్టి దాంట్లో ఉండే బంగారు నగలు కావచ్చు, డబ్బు కావచ్చు చోరీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా అర్జెంటుగా బయటికి వెళ్తున్న క్రమంలో మీ చుట్టుపక్కల వాళ్ళని ఒకసారి అప్రమత్తం చేస్తే ఇటువంటి దొంగతనాలని మనం నివారించేదానికి ఆస్కారం ఉంటుంది. మోరోవర్ ఏంటంటే, మనము ఈ బంగారు నగలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంట్లో పెట్టుకోవడం కూడా అంత మంచిది, శ్రేయస్కరం కాదు. సో బ్యాంక్ లాకర్స్లో కానీ అట్లాంటి దగ్గరలో మనం భద్రపరచుకోగలిగితే ఇటువంటి నివారించవచ్చు. సో మీకు ఏదన్నా మీ ఏరియాలో కూడా ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ ఉంటే కూడా మాకు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాం.